చూడమ్మా ఆల్రెడీ క్రిత క్లాస్లో మనం ఈ అభ్యాసం 1Aలో మనకి ఈ రోమన్ 3లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి? రోమన్ 3లో మనకి క్వశ్చన్ నెంబర్ ఏమైంది? ఒకటో క్వశ్చన్ అయింది. అలాగే మీకు ఒకటో క్వశ్చన్లో కొన్ని పాయింట్లు కూడా చేయమని చెప్పాను నేను. అలాగే ఇక్కడ చూడండి, మూడవ క్వశ్చన్ మనకి చక్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి 4వ క్వశ్చన్ ఉంది మనకి. అయితే ఇందులో ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ వృత్త సమీకరణ కనుక్కోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ చక్రాల లెక్కలు చెప్పేటప్పుడు ఈ వృత్త సమీకరణ ఎలా కనుక్కోవాలన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా చూడండి 4వ సమస్య. 4వ సమస్య మనకి ఏమి చాలా ఇంపార్టెంట్. ఇది పబ్లిక్లో ఎక్కువసార్లు ఇచ్చేటప్పుడు క్వశ్చన్ ఇది. ఈ 4వ సమస్య పబ్లిక్లో చాలాసార్లు ఎక్కువసార్లు ఇచ్చారు. చూడండి ఒకసారి. ఏమి ఇచ్చారంటే 2, 0, 0, 1, 4, 5, 0, C బిందువులు చక్రీయాలు అయితే ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ? సి విలువ ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. ఏది ఇచ్చినా కూడా మీరు చేయాల్సిన పని ఏంటి? ఏదైతే విలువ కనుక్కోవాలనుకున్నారో ఆ యొక్క కనుక్కోవాల్సిన దాన్ని మనం ముందుగా బిందువులు తీసుకోవాలి. కాబట్టి ఒకసారి చూడమ్మా, దత్త బిందువులు. అయితే పేర్లు మీరు పెట్టుకోవాలని కొంతమంది డౌట్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు పేర్లు చూపిస్తాను. చూడండి, దత్త బిందువులు ఏమి ఇచ్చారు? దత్త బిందువులు ఇక్కడ దత్త బిందువులు ఏమైతే ఇచ్చాడో చూసుకుని ఇందులో మనం 4 బిందువులు ఉన్నాయి కదా. ఇక్కడ 4 బిందువులు 4 పేర్లు పెట్టుకోండి. 4 బిందువులు 4 పేర్లు పెట్టుకుంటే దత్త బిందువులు A 2, 0, B 0, 1, C 4, 5 అలాగే మరియు D 0, C అనుకున్నాము. ఈ విధంగా పేర్లు తెలియదు అనుకున్నప్పుడు మాత్రం పేర్లు పెట్టుకోవచ్చు. అవసరం లేదు అసలనే. అంటే ఎవరికైనా కూడా పేర్లు లేకపోతే ఎలా సార్ అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇక్కడ పేర్లు పెట్టాం. పేర్లు పెట్టినా పెట్టకపోయినా ఒకటే. మీకు ఏం కావాలి? ఇక్కడ కావాల్సిన వృత్తం కావాలి. కావాల్సిన వృత్త సమీకరణం. కావాల్సిన వృత్తం అంటే ఎన్ని బిందువులు కూడా వస్తుంది? వృత్త సమీకరణం కనుక్కోవాలంటే మనకు 3 బిందువులు సరిపోతాయి. 3 బిందువులు అంటే మనకు వృత్త సమీకరణం వస్తుంది కాబట్టి అందువల్ల 3 బిందువులు ఉపయోగించుకుంటున్నాను. కావాల్సిన వృత్త సమీకరణం ఏంటి? ఫార్ములా x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ 1. అందులో పై వృత్తం ముందు దేని గుండా పోతుంది? పై వృత్తం దేని గుండా పోతుంది మనకు తెలిసింది. పై వృత్తం A 2, 0 గుండా పోతుంది. మరి గుండా పోతుంది అంటే ఏంటి? ఆ బిందువు ఉన్న చోట x ఉన్న చోట 2 వేయాలి, y ఉన్న చోట ఎంత 0 వేయాలి. వేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 2² + 0² + 2g × 0. 2g అంటే ఎంత? x ఎంత? x 2 + 2 × f ఈసారి ఎంత ఉంది అక్కడ? 0 ప్లస్ చూడమ్మా c = 0. చేసిందల్లా ఏదైతే మన దగ్గర ఉన్న విలువలు ఉన్నాయో ఆ బిందువులు దాంట్లో రాసిన తర్వాత చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ ఎంత? 4. మనకు కావాల్సిన ఖచ్చితమైన సమీకరణం కావాలి కాబట్టి ఇంకా గుణకారం చేస్తూ వేయండి. 2 ఎంత? 4g. 2 ఎంత? 4g ప్లస్ ఇక్కడ f అనేది ఏమవుతుంది? 2 0 0. 2 0 0 కాబట్టి 0 × f ఎంత అవుతుంది? 0. అందువల్ల f అనే పదం ఇంకా లేదు కాబట్టి ఇంక మిగిలినంత ప్లస్ c ప్లస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? 4 = 0. ఇక్కడతో మనకి ఏమొచ్చింది? ఏదైతే బిందువులు ఇచ్చాడు అనుకుంటామో ఆ బిందువుల్లో 2, 0 ఉంది, 0, 1, 4, 5, 0, 5 దాంట్లో ఫస్ట్ బిందువు ప్రతిక్షేపిస్తే మనకి విధంగా వచ్చింది. ఈసారి రెండో బిందువు చూడండి, వృత్తం 1. రెండో బిందువు ఏంటి? B 0, 1 గుండా పోతుంది. అంటే చెప్పాం కదా నేను, ఏదైతే బిందువు పోతుందన్నావో అందులో చేయాల్సింది ఏంటి? ఈ యొక్క బిందువుని దాంట్లో ప్రతిక్షేపించాలి కాబట్టి ఫస్ట్ ఎంత? 0² + 1² + 2g × 0 + 2f × ఎంత? 1 + c = 0. బిందువు ప్రతిక్షేపించాక 0² వచ్చింది. ఇక్కడ 0² విలువ లేదు. ఇంకా 2 0లతో 0 అంటే ఇక్కడ g కూడా 0 అయిపోయింది. ఏం మిగిలింది? 2 1 ఎంత? 2 ఎంత? 2 కాబట్టి 2 × f ఎంత? 2f + c ప్లస్ ఇక్కడ 1² ఎంత? 1 = ఎంత? 0. ఇక్కడతో మనకి ఈ సమీకరణం ఒకటే. ఇంకా ఈ సమీకరణం పేరేంటి? రెండో సమీకరణం. ఈ సమీకరణం ఎంత? మూడో సమీకరణం. ఇంకా మిగిలిన బిందువు ఎంత? 4, 5. అంటే అలా వృత్తం ఒకటి దేని గుండా పోతుంది? 4. ఈ బిందువు పేరేంటి? c 4, 5 గుండా పోతుంది. గుండా పోతుంది అంటే ఏంటి? దాంట్లో బిందు ప్రతిక్షేపించాలి కాబట్టి ఒకసారి బిందు ప్రతిక్షేపించండి. ప్రతిక్షేపిస్తే 4²
ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఎక్స్ చోట 4 వేసాను వై చోట అంటే 5 వేసాను 2g ఇంటూ ఎక్స్ ఎంత 2g ఇంటూ ఎక్స్ ఎంత 4 ప్లస్ 2f ఇంటూ వై ఎంత 5 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 2 4 ఎంత 8g 2 5 ఎంత 10f ప్లస్ చూడండి ఇక్కడ 4 స్క్వేర్ ఎంత ప్లస్ సి ప్లస్ 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 5 స్క్వేర్ అంటే 25 కలిపి ఎంత వచ్చింది 41 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా ఏదైతే మనకి 3 బిందువులు ఇచ్చారో ఆ 3 బిందువులు ఏం చేశాను ఇక్కడ ప్రతిక్షేపించి మనకి సమీకరణం తీసుకొచ్చాను అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 3 సమీకరణాలు ఉన్నాయి సమీకరణం 2 ఉంది సమీకరణం 3 ఉంది సమీకరణం ఎంత అవుతుంది 4 సమీకరణం 3 సమీకరణం ఇక్కడ 2 3 4 చూస్తే ఇక్కడ మూడో సమీకరణం రెండో సమీకరణం చూడండి ఒకసారి మూడో సమీకరణం రెండో సమీకరణం చూస్తే మూడో సమీకరణం నుంచి రెండో సమీకరణం తీసేస్తున్నాను మూడో సమీకరణం నుంచి రెండో సమీకరణాన్ని తీసేస్తున్నాను తీసేసినప్పుడు ఏమవుతుంది ముందుగా మూడో సమీకరణం చూడండి మూడో సమీకరణం జీ ఉందా మూడో సమీకరణం జీ అనేది లేదు కాబట్టి ఎంత అవుతుంది 0 ఇంటూ జీ ఏ పదం అయితే లేదా పదాన్ని 0 ఇంటూ జీ రాసుకోమని చెప్పాను ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే నెక్స్ట్ సమీకరణం 2 చూడండి 2లో 4g ఎఫ్ ఉందా ఎఫ్ లేదు కాబట్టి ఎంత అవుతుంది ప్లస్ 0 ఇంటూ ఎఫ్ ప్లస్ సి ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 మరి సమీకరణాలు తీసివేత జరుగుతుంది కదా అక్కడ తీసివేత జరిగినప్పుడు ఏమవుతుంది గుర్తులు మారుతున్నాయి ఏదైనా సమీకరణం తీసివేస్తున్నా ఏమవుతుంది గుర్తులు మారుతాయి కాబట్టి ఇది ప్లస్ వల్ల ఏమవుతుంది మైనస్ ఈ ప్లస్ వల్ల మైనస్ ఈ ప్లస్ వల్ల మైనస్ ఈ ప్లస్ వల్ల ఏమవుతుంది మైనస్ ఇప్పుడు తీసివేత కాబట్టి గుర్తులు మార్చుకుంటుండే సరే మార్చిన తర్వాత ఇక్కడ 0 కాబట్టి విలువ లేదు కదా ఇంకా ఇక్కడ మైనస్ 4g తర్వాత ఇక్కడ ప్లస్ దాని పై దాని గుర్తు ఏంటి ప్లస్ కాబట్టి ప్లస్ 2f ప్లస్ 2f తర్వాత ఉంటుంది సిసి పోతే ఇది 1 ఇది 4 4 నుంచి ఓడిపోతే ఎంత 3 ఏ 3 అది -3 ఈజ్ ఈక్వల్ టు 0 దేర్ఫోర్ మనకి చివరికి వచ్చిన సమీకరణం చూడండి ఒకసారి -4g ఉంది ప్లస్ 2f ఉంది -3 ఉంది అయితే ఫస్ట్ దానికి మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ తో గుణిస్తే ఏమవుతుంది 4g తర్వాత మైనస్ ఎందువల్ల మైనస్ వల్ల ప్లస్ అయింది ప్లస్ వల్ల ఏమవుతుంది -2f ఇది మైనస్ వల్ల ఏమవుతుంది ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది సమీకరణం అంతా ఇక్కడ ఆల్రెడీ 4 అయింది కాబట్టి సమీకరణం ఎంత అవుతుంది 5 ఏది చేస్తే వచ్చింది సమీకరణం 3 నుంచి సమీకరణం 2 చేస్తే వచ్చింది ఈ సమీకరణం 4 నుంచి సమీకరణం 3 తీస్తే 4 - 3 చేస్తున్నాను 4 - 3 చేస్తే ఏమవుతుంది చూడండి 4 సమీకరణం చూడండి సరే 8g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే సమీకరణం 3 చూస్తే 4 చూస్తే ఎంత వచ్చింది సమీకరణం 3 చూస్తే 2f ఉంది g లేదు కాబట్టి 0g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 2f ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ తీసేది కూడా గుర్తులు మారుతాం కాబట్టి కింద గుర్తులన్నీ ఏమవుతాయి మైనస్ అవుతాయి 8 జీలు కింద ఏమీ లేవు పైన 8 జీలు ఉన్నాయి కింద ఏమీ లేదు కాబట్టి ఎంత వస్తుంది ఇది 8g ఇది ప్లస్ మైనస్ 8 నుంచి 2 పోతే ఎంత 8f ఇక్కడ సిసి పోతే ఎంత వచ్చింది ఇంకా 41 నుంచి ఓడిపోయింది 41 నుంచి ఓడిపోతే ఎంత 40 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ అన్నింటిలోనే ఏ ఎక్కం చూడండి సరే 8 8 8 8 5 40 కాబట్టి 8 ఎక్కం పోతే ఏమవుతుంది ఇక్కడ g ప్లస్ f ప్లస్ 8 ఎక్కం ఎన్ని సరిపోయింది ఇందులో ఒక్కసారి 8 5 ఎన్ని సరిపోయింది 8 5 40 సమీకరణం ఇది 6 సమీకరణం 6ని సమీకరణం 5 చూస్తే రెండు కూడా ఇందులో ఉన్నాయి gf లో ఉన్నాయి gf లో ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి ఆ విధంగా సాధన చేయాలి కాబట్టి ఒకసారి చూడండి సమీకరణం 5, 6 సాధించగా ఇలాను సాధిస్తే ఏమవుతుంది చూడండి సరే సాధిస్తే gf స్థిరపదం gf స్థిరపదం కాబట్టి దేంతో మొదలెట్టాలి ఫస్ట్ g ఇక్కడ f తో మొదలెట్టాలి ఇందులో f ఎంత -2 తర్వాత స్థిరపదం ఎంత 3 తర్వాత ఎంత 4 మళ్ళీ ఎంత -2 అంటే దేంతో మొదలుపెట్టాము దాంతో ఆకలి కాబట్టి f ఎంత -2 స్థిరపదం ఎంత 3 తర్వాత g ఎంత 4 మళ్ళీ f ఎంత -2 ఇక్కడ కూడా అదేవిధంగా 1 5 1 5 తర్వాత ఇక్కడ 1 5 1 1 వెయ్యండి వేస్తే ఎంత వస్తుంది g బై 2 5 10 ఏ 10 ఇది -10 మైనస్ 1 3 3 ఈజ్ ఈక్వల్ టు f బై 3 ఒకటి ఎంత 3 మైనస్ 5 4 ఎంత 20 ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 ఒకటి ఎంత 4 మైనస్ ఇక్కడ చూడు గుణకారంలో మైనస్ ఉంది మైనస్ ఇంటి మైనస్ ఎంత ప్లస్ 1 2 ఎంత 2 ఇక్కడ రెండింటిని కలిపేటప్పుడు మైనస్ ఉంది కదా 2 కూడా మైనస్ కాబట్టి ఎంత వచ్చింది -13 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి తీసివేస్తే ఎంత వచ్చింది 20 నుంచి 3 పోతే 17 17 ఇది -17 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈ రెండు కలిపి ఎంత వచ్చింది 6 మరి పోల్చుకునేటప్పుడు ఏం చేయాలి మొదటి విలువని చివరి విలువతో పోల్చుకోవాలి అలాగే రెండో విలువని చివరితో అంటే ఇది మొదటిది ఇది కూడా చివరిదే ఫస్ట్ ఈ రెండు చేయాలి నెక్స్ట్ ఈ రెండు చేయాలి చేస్తే ఎంత వచ్చింది చూడండి ఫస్ట్ g బై -13 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 బై 6
ఈ విధంగా మొదటి విలువ ఇది కూడా చివరి విలువ చేశాను, అలాగే రెండవ విలువ ఇది కూడా చివరి విలువ చేస్తే ఎంత వస్తుంది? fy మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/6. దీని తర్వాత చూడమ్మా, ఇక్కడ భాగిస్తుంది అదే కలితే ఏమవుతుంది? గుణిస్తుంది కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? g ఈజ్ ఈక్వల్ టు 13 ఒకటి 13 ఏ 13 అనేది -13/6. అలాగే ఇక్కడ కూడా 17 భాగిస్తుంది అదే కలితే గుణిస్తుంది 17 ఒకటి 17 17 -17 f ఈజ్ ఈక్వల్ టు -17/6. f లో వచ్చింది ఈ విలువను తీసుకెళ్ళి సమీకరణం ఏం చేస్తారు మీరు? 2లో కానీ 3లో కానీ ఇంకొక దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. అయితే ఒక విలువ కాబట్టి ఏదో ఒక సమీకరణం వేసుకుంటే సరిపోతుంది. అందులో g విలువను ఎందులో రాస్తున్నాను? సమీకరణం 2లో రాయగా 2లో రాస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. 2లో రాస్తే చూడండి ఒకసారి సమీకరణం చూస్తే 4 × g ఎంత? -13/6 ప్లస్ c ప్లస్ 4 ఇది కూడా 0. ఇక్కడ ఏకం పోతుంది 2 ఎక్కువ సరిపోతుంది. ఇందులో 2 ఎక్కువ 2 సార్లు పోయింది. ఇందులో 2 ఎక్కువ సార్లు 3 సార్లు. కాసగ ఎంత? 3. 2 పదములు ఎంత? 26. 26 అనేది -26 ప్లస్ 2 పదములు ఎంత? 26 ప్లస్ 3 × c 3c ప్లస్ 3 × c 3c ప్లస్ 3 4 ఎంత? 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది భాగిస్తుంది అంటే కలితే ఏమవుతుంది? గుణిస్తుంది కాబట్టి ఇది చూడండి ఒకసారి. -26 ని -26 12 కలిపితే ఎంత? -26 12 కలిపితే -14 ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు ఇది భాగిస్తుంది అంటే కలితే ఏమవుతుంది? గుణిస్తుంది 3 సున్నాలు ఎంత? 0. therefore 3c ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ అంటే కలితే ఏంది? ప్లస్. therefore c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గుణిస్తుంది అంటే కలితే ఏమవుతుంది? భాగిస్తుంది 14/3. ఈ విధంగా ఏదైతే మనకి కావాలనుకున్నామో సి విలువ కూడా వచ్చింది. ఈ 3 విలువలను తీసుకెళ్ళి g, f, c విలువలను ఎందులో వేయాలి? సమీకరణం 1లో రాయగా రాస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. సమీకరణం 1 వస్తే x² ప్లస్ y² ప్లస్ 2 × g ఎంత? g విలువ -13/6 ప్లస్ 2 × f ఎంత? 2 × f ఎంత? -17/6 × y ప్లస్ c ఎంత? 14/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో కాసా కట్టవలసిన కడతాం కాబట్టి సార్ చూడండి అమ్మా. x² చూడండి ఇక్కడ 2 ఎక్కువ 6 సరిపోతుంది 3 సార్లు. 2 ఎక్కువ 6 3 సార్లు. అన్నింటిలో కాసాగా ఎంత ఉంది? 3 ఉంది. అందులో కాసాగా ఎంత రాశాను? 3 రాశాను. ఇక 3 × x² ఎంత? 3x². అంటే మనం ఏం చేయాలి? విలువలు ప్రతిక్షేపించాక ఇలాగా g ఉన్న చోట -13/6 రాశాను. f ఉన్న చోట ఎంత రాశాను? -17/6 రాశాను. c ఉన్న చోట ఎంత? 14/3. ఇదంతా కూడా తీసుకుని ఎక్కడ రాశాను? సమీకరణం 1లో రాశాను. రాశాక 2 ఎక్కువ 6 సార్లు 3 సార్లు పోయింది. ఈ 2 ఎక్కువ 6 కూడా 3 సార్లు. అన్నింటిలో కూడా చేయడం ఉంది 3 ఉంది. అందులో కాసాక ఎంత? 3 వేసాను. 3 × x² 3x² ప్లస్ 3 × y² 3y². చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత వచ్చింది? ఇక్కడ 13x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -17y. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఇంకా ఈజ్ ఈక్వల్ ఎంత? 0. ఇది భాగిస్తున్న వాటికైతే ఏమవుతుంది? గుణిస్తుంది. కావాల్సిన వృత్త సమీకరణం ఏమొచ్చింది చూడండి ఒకసారి. 3x² ప్లస్ 3y² ప్లస్ 3y² -13x -17y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఏదైతే మనం సాధన చేయాలనుకున్నామో ఆ విలువలు వచ్చినాయి. అయితే అక్కడ చూడక బాగా మనం చూస్తుంది ఏంటంటే వృత్తం వచ్చింది కానీ ఏమన్నాడు? దత్త బిందువుల చక్రీలు అన్నాడు. దత్త బిందువుల చక్రీలు అంటే ఏం చేయాలి? దత్త బిందువుల చక్రీలు అంటే ఆ 4వ బిందువు కంపల్సరీ ఏం చేయాలి? దీని మీద ప్రతిక్షేపించాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. కండిషన్ చూడండి సరే. దత్త బిందువులు ఏంటి? చక్రీయాలు కావున మా చక్రీలు అయితే ఏమవుతుంది? దత్త బిందువులు చక్రీయాలు కాబట్టి 3 బిందువులతో వృత్తం కట్టావు. 3 బిందువులతో వృత్తం కట్టావు కాబట్టి మిగిలిన బిందువు ఏంటి? ఇంకా 4వ బిందువు. therefore కావున D 0, C బిందువు పై వృత్తంపై ఉంటుంది. అంటే కాదు సమీకరణం పేరు రాసుకోండి. ఎంతది సమీకరణం? ఆల్రెడీ 6 అయింది కదా. ఇదంతా 7. బిందువు వృత్తం ఏంటి? వృత్తం 7పై ఉంటుంది. వృత్తంపై 7పై ఉండటం అంటే అంతటి వృత్తంలో ప్రతిక్షేపించాలి. ఏదైతే ఆ 4వ బిందువు వృత్తంపై ఉంటుందన్నావు కాబట్టి ఆ వృత్తంపై ఉండడం అంటే ఆ బిందువుని తీసుకెళ్ళి దాంట్లో రాయాలి. రాస్తే చూడండి ఏముందో ఒకసారి.
ఆ వృత్తం ఎలా ఉందో చూడమ్మా. కాస్తే 3 ఇంటూ ఎంత 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ సి హోల్ స్క్వేర్, తర్వాత -13 ఇంటూ 0, నెక్స్ట్ -17 ఇంటూ సి ప్లస్ 14 ఇది 0. నేనేం చేశాను, ఆ వృత్త సమీకరణంలో మన బిందువును ప్రతిక్షేపించాను. ఏంటో బిందువుది 0, కమసిని ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, 3 ఇంటూ 0 హోల్ స్క్వేర్ వచ్చింది ప్లస్ 3 ఇంటూ సి స్క్వేర్ -13 ఇంటూ 0 -17 ఇంటూ సి ప్లస్ 14 ఇది 0 వచ్చింది. అయితే ప్రతిక్షేపిస్తే ఇది వచ్చింది, కానీ ఒకసారి చూడండి ఇక్కడ సున్నాలు ఉన్నాయి. సున్నాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, విలువ 0. అంటే ఇంక మిగిలింది ఎంత, ఇంకా 3 సి స్క్వేర్, నెక్స్ట్ 13 సున్నా సున్నా కాబట్టి ఇంక ఎంత ఉంది, -17 సి ప్లస్ 14 ఇది 0. ఒకసారి బాగా గమనిస్తే ఇది ఒక వర్గ సమీకరణం. మరి వర్గ సమీకరణం మూలాలు ఎలా కనుక్కుంటాం, ఈ యొక్క వర్గం గుణకం ఇంటూ స్థిరపదంతో గుణిస్తాం. 3 14 ఎంత, 3 ఇంటూ 14 చేస్తే వచ్చిన విలువ ఎంత, 42 వచ్చింది. అంటే గుణిస్తే 42 రావాలంట. ఆ విలువలు కలపాలంట, ఆ మూలాలను కలిపితే ఎంత రావాలి, 17 రావాలి. కానీ బాగా గమనించండి, 3 14 గుణిస్తే 42 వస్తుంది. మరి 3 14 కలిపితే ఎంత, 17. అందువల్ల సరిపోతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సిన కారణాంకాలు కూడా ఏమవుతాయి, అవే కారణాంకాలు అవుతున్నాయి. సార్ చూడండి, ఒకసారి ఏం చేస్తున్నాను, 3 ఇంటూ సి స్క్వేర్ 2 భాగాలు చేశాను. 3c -14c ప్లస్ 14 ఇది 0. ఇక్కడ రెండిట్లో ఫస్ట్ రెండిట్లో ఏం కామన్ వస్తుంది, ఫస్ట్ రెండిట్లో నుంచి 3c కామన్ చేస్తే 3c తీసేసాను. 3 పోయింది, c పోయింది, ఇంకేముంది, ఇంకో c ఉంది. ఉన్న 3c బయటికి తీసేసాను కదా, ఎంత 1 మైనస్. ఇక్కడ చూడండి, ఇది -14 ప్లస్ 14 -14 కామన్ తీసాను. చేస్తే ఇక్కడ -14 పోతే ఉంటుంది, ఇక్కడ c ప్లస్ లో ఒక మైనస్ పోతే మైనస్ 14 18 సరిపోతుంది ఒకసారి. ఇది కూడా ఎంత 0. అంటే ఏదైతే మనం చేయాలనుకున్నామో కారణాంకాలు విడగొట్టాక ఈ రెండిట్లను ఉమ్మడుకున్నది ఏంటి, c-1 భాగం ఎంత ఉంది, ఇక్కడ 3c మైనస్ ఇక్కడ c-1 పోతే ఎంత ఉంది, ఇక్కడ 14 ఇది 0. మరి రూల్ ప్రకారంగా 2 అంకెల గుణకారం అంటే ఏంటి, మొదటి 0 అవ్వాలి, రెండోది కూడా 0 అవ్వాలి. కాబట్టి మొదటి దాన్ని 0 చేసి చూడండి సరే, c-1 0, అలాగే c ఇది కూడా ఎంత అవుతుంది నుంచి 1. అంటే ఫస్ట్ పదం c-1 ఇది కూడా 0 చేస్తే c ఇది కూడా ఎంత వచ్చింది, 1 వచ్చింది. అలాగే రెండో పదం చూడండి, 3c - 14 ఇది కూడా 0 చేశాను. లేదా దీని అర్థం ఇక్కడ లేదా రెండు ఒకసారి రావు. లేదా ఇది -14 కట్టగలిగితే ఎంత అవుతుంది, 3c ఈ -14 కట్టగలిగితే ఎంత అవుతుంది, +14. దేఫర్ c ఇక్కడ గుణిస్తున్న అట్టగలిగితే ఏమవుతుంది, భాగిస్తుంది. దేఫర్ c కూడా ఎంత అవుతుంది, c కూడా 1 లేదా c కూడా ఎంత అవుతుంది, 14/3. ఈ విధంగా ఏదైతే చక్రీలు అన్నామో ఈ లెక్క మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పబ్లిక్ లో ఈ లెక్క చక్రీలను చూపించమని కానీ లేదా చక్రీలు అయితే సివిలో కనుక్కోమని కానీ మనకి ఎక్కువ సార్లు ఇస్తున్నాడు. అందువల్ల ఈ లెక్క గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ లెక్క పబ్లిక్ లో రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ లెక్క చూడమ్మా. ఇక్కడతో మనకి ఈ అభ్యాసం 1 అనేది కంప్లీట్ అయింది. ఇందులో మనకి ముఖ్యమైన సమస్యలు అంటే మనకి ఏవైతే పడతాయి ఎగ్జామ్స్ లో అవి ప్రిపేర్ అయితే బాగుంటుంది. కాబట్టి ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడతో మనకి వృత్త సమీకరణ కనుక్కోవడం కూడా జరిగిపోయింది. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ మనకి ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ మనకి వృత్తంలో ఉండే తలలో బిందువు చూడండి, స్పర్శరేఖ. ఒకసారి మనకి ఏముందంటే ఒక వృత్తం ఉంది. ఇక్కడ ఈ వృత్తం అనేది మనకి 3 స్థానాలు ఉన్నాయి. ఏంటది, వృత్తం పై ఉంది, వృత్తం బయట ఉంది, వృత్తం లోపల ఉంది. అంటే 3 భాగాలు ఉన్నాయి. ఇదేమో బయట, ఇదేమో లోన, ఇదేమో వృత్తం పై. ఇలా 3 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఒక బిందువు అనేది ఈ 3 స్థానాలు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఒక బిందువు మనం ప్రతిక్షేపించినప్పుడు అది ఒకవేళ వృత్తంపై ఉందని చెప్పొచ్చు, వృత్తం బయట అని చెప్పొచ్చు, వృత్తం లోపల అని చెప్పొచ్చు. కాబట్టి దాని స్థానం అనేది నిర్ణయించింది. అందువల్ల ఇక్కడ మనకి ఏముందో చూడండి సారి, మనకున్న హెడ్డింగ్ ఏంటంటే వృత్తం ఉండే తలంలో ఏముందంట, బిందువు స్థానం ఉందంట. బిందువు స్థానం. అలాగే ఇంకోటి ఏముంది, స్పర్శరేఖ. స్థానం అనేది తెలియాలనుకోండి మనకి బిందు ప్రతిక్షేపం జరగాలి. అందువల్ల ఒకసారి చూడండి, దానికి సంబంధించి ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి, వృత్తం ఉండే తలంలో బిందువు స్థానం. ఎలాగ చూడండి ఒకసారి. ఫస్ట్ భాగం వృత్త అంతర్భాగం.
రెండవది వృత్త పరిధి. వృత్త పరిధి అంటే వృత్తం మీద అని, వృత్త పరిధి. మూడవది వృత్త బాహ్య భాగం. వృత్త బాహ్య భాగం. అంతర్భాగం విడిగా రాయొచ్చు, దాని అంతర్భాగం రాసాం. అయితే ఏదైనా కూడా మనకి ఈ మూడిట్లలో ఎలా తెలుస్తుంది చెప్పాం ఇందాకే. ఒక బిందువుని ఆ వృత్తం మీద ప్రతిక్షేపించినప్పుడు ఆ విలువల ఆధారంగా బట్టి అది లోన ఉందని చెప్పచ్చు, లోన బిందువుని. అదే వృత్తంపై ప్రతిక్షేపించినప్పుడు ఆ బిందువు వృత్తంపై ఉందని చెప్పచ్చు. అదే బిందువుని దాని మీద ప్రతిక్షేపించినప్పుడు అది బయట భాగంలో ఉందని చెప్పచ్చు. ఈ విధంగా 3 స్థానాలు నిర్ణయించాం కదా, దీని ఆధారంగా నిర్ణయిస్తాము. దీని ఆధారంగా నిర్ణయిస్తామంటే దానికంటే ఒక సూత్రం ఉంది. ఏంటది? ఎస్ అంటే మన ఏంటి? వృత్త సమీకరణం ఫార్ములా. అంటే ఏదైనా ఒక వృత్తం చెప్పాలన్నప్పుడు అదంతా రాయలేక ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక సాధారణ రూపం. ఇది వృత్తం యొక్క సాధారణ రూపం. ఈ వృత్తం యొక్క సాధారణ రూపం ఇదంతా రాయలేక నేను సింపుల్ గా ఏమైనా ఎస్ అని రాస్తున్నాను. అంటే ఇదంతా రాయకుండా కూడా సింపుల్ గా మనం రాయొచ్చు, అక్కడ ఎస్ రాయొచ్చు. దాని బదులు ఇది కూడా దీన్ని సింపుల్ గా వస్తాం ఇక్కడ ఎస్ ఈజ్ కూడా 0. అంటే ఎస్ అంటే ఏంటి ఇక్కడ? ఎస్ అంటే ఏంటి ఇక్కడ? ఈ వృత్తం అంతా ఏంటి? ఆ వృత్తం అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ కూడా సి అనే పదం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏమవుతుంది? ఎస్ అవుతుంది. ఇది కూడా ఎంత? 0. ఈ ఎస్ ఇది కూడా 0 మనం ఏం చేస్తామంటే బిందువుని ప్రతిక్షేపించి ఏంటంటే బిందువు ఫర్ సపోజ్ x1 y1 ఈ బిందువు గురించి నువ్వు మాట్లాడాలనుకున్నావు. ఈ బిందువు గురించి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇది పి అనే బిందువు అనుకున్నావు అనుకోండి. ఈ పి అనే బిందువు గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే ఏం చేయాలి? ఈ బిందువుని దీని మీద ప్రతిక్షేపించాలి. ఈ బిందువుని దీని మీద ప్రతిక్షేపించడం నీకు ఏమవుతుంది? S11 అవుతుంది. ఆ బిందువు ఏమవుతుంది నీకు? S11. ఈ S11 ఇది కూడా ఏమవ్వాలి? సమ్ ఏదైనా ఒకవేళ నీకు ధన సంఖ్య వచ్చింది, ప్లస్ సంఖ్య వచ్చింది, లేదా S11 నీకు 0 వచ్చింది, ఈ S11 మైనస్ సంఖ్య వచ్చింది. అంటే ఏంటి? ప్లస్ సంఖ్య అంటే 2 కానీ 3 కానీ 4 కానీ ఇలాంటి అంకెలు వస్తాయి. 0 అంటే ఖచ్చితంగా 0 రావాలి. ఇది మైనస్ అంటే ఏంటి? -2 కానీ లేదా -5 కానీ -7 కానీ ఇలాంటి అంకెలు వస్తాయి. ఇలా 3 స్థానాలు నిర్ణయించాడు. ఏంటో స్థానంలో ముందు S11 కట్టండి అన్నాడు. S11 కట్టిన తర్వాత అది నీకు ప్లస్ సంఖ్య వచ్చిందా అంటే ఏంటి? మైనస్ లేకుండా ప్లస్ సంఖ్యలు వస్తే ఆ అంకెలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? అదే ఈజీ కూడా 0 వచ్చిందా దానికి ఏ విధంగా చెయ్యాలి? అదే మైనస్ వచ్చిందా అప్పుడు ఏం చెయ్యాలి అని మనకి 3 భాగాలు నిర్ణయించాడు. ఇందులో S11 అంటే అసలు S11 అంటే బిందువు ప్రతిక్షేపిస్తున్నాం. ఏంటో బిందువా? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి ఇది మనకి ఏంటంటే S11. ఈ S11 అనే సూత్రము మనకి ఏమొచ్చింది ఇక్కడ? వృత్తంలో x వచ్చాడు x1 రాశాను, y1 వచ్చాడు y1 రాస్తే ఈ x1 ప్లస్ లో x1 రాశాను x1 స్క్వేర్, y ప్లస్ లో y1 రాస్తే y1 స్క్వేర్ 2g ఇంటూ x1 ప్లస్ 2f ఇంటూ y1 ప్లస్ సి. ఈ విలువని కడితే నాకు ఏమొచ్చింది? +2 వచ్చింది. ఇలా +2 వస్తే ఏమవుతుంది? >0. మరి >0 వస్తే ఏమవుతుంది? వృత్త బాహ్య భాగం ఏమవుతుంది? వృత్త బాహ్య భాగం అంటే ఏ సూత్రం అవుతుంది? 3వ సూత్రం అవుతుంది. >0 వచ్చింది కాబట్టి >0 వస్తే ఏమవుతుంది? వృత్త బాహ్య భాగంలో ఉంటుంది ఆ బిందువు. అలా కాకుండా నాకు ఈ విలువ -3 వచ్చింది. -3 అంటే ఏంటి? <0. అప్పుడు ఏ కండిషన్ ఇది? ఒకటో కండిషన్. ఏ భాగం అది? అంతర్భాగం. ఏ భాగం అది? అంతర్భాగం. అంటే వృత్త అంతర్భాగంలో ఉండాలంటే <0 రావాలి. అలాగే వృత్త బాహ్య భాగంలో అంటే ఏం రావాలి? ఇక్కడ >0 రావాలి. అలా కాకుండా ఖచ్చితంగా 0 వచ్చింది. S11 ఖచ్చితంగా 0 వచ్చింది. ఖచ్చితంగా 0 వస్తే ఇది ఏమవుతుంది? ఇక్కడ రెండో సమీకరణం వృత్త పరిధిపై ఉంటుంది. ఆ బిందువు ఏమైతే ఆ బిందువు వృత్త పరిధిపై ఉంటుంది. ఈ విధంగా S11 సూత్రం నీకు ఐడియా ఉండాలి. S11 సూత్రం ఏంటి? ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ సి అనే సూత్రంలో విలువను రాసినప్పుడు బిందువును రాసినప్పుడు ఆ బిందువులకు ఏమొచ్చింది? ఇక్కడ ప్లస్ సంఖ్య వస్తేనేమో వృత్త బాహ్య భాగంలో ఉంటుంది, మైనస్ సంఖ్య వస్తేనేమో వృత్త అంతర్భాగంలో ఉంటుంది. అలాగే ఈజుకొడు 0 వస్తే ఏమవుతుంది? వృత్త పరిధిపై ఉంటుంది. అందులో 3 సూత్రాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సూత్రం ఏంటి? S11 >0. ఇది +0 అంతర్భాగం కాబట్టి. ఇక్కడ ఏ సూత్రం ఇది? S11 >0. ఇక్కడ S11 ఇది కూడా ఎంత? 0. ఇక్కడ గ్రేటర్ అంటే ఏంటి? పాజిటివ్ వాల్యూ. ఇక్కడ లెస్ అంటే ఏంటి? నెగిటివ్ వాల్యూ. అంటే ఇదేమో మైనస్ సంఖ్య వస్తేనేమో అంతర్భాగంలో ఉంటుంది, ప్లస్ సంఖ్య వస్తే ఏమవుతుంది? బాహ్య భాగం ఉంటుంది. ఖచ్చితంగా 0 వస్తే ఏమవుతుంది? వృత్త పరిధిపై ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి మూడు స్థానాలు తెలిసినాయి కదా, బిందువు ఎక్కడ ఉన్నదో మనకు తెలిసింది. నెక్స్ట్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఏముందో చూస్తే మనకి నెక్స్ట్ లో మనకి ఇంకేమో చూడండి. తర్వాత స్పర్శ రేఖ అన్నాడు. స్పర్శ రేఖ అంటే ఏంటంటే ఆ బిందువు ఆధారంగా మనకి ఏముంటది? దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఏ సూత్రాన్ని అది బాహ్య బిందువు అండి, అంతర్ బిందువు అండి, లేదా వృత్త పరిధిపై బిందువు అని చెప్పడానికి ఇంకొక సూత్రం కూడా ఉంది. ఏంటంటే నువ్వు S11 అని చెప్పావు కదా, ఇక్కడ ఈ S11 సూత్రం ఏంటంటే సిపి. ఆ S11 అంటే ఇక్కడ సిపి అని వాడతాం.
అందులో సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే కండిషన్ కూడా వాడతాం. ఇక్కడ నేను చెప్పినట్టుగా ఎస్డబ్ల్యూ అని కట్ కాకుండా ఇంకో రకంగా కూడా వాడచ్చు. ఏంటది, ఒక బిందువు తీసుకుని ఆ బిందువు లోన ఉంది అంటే సి నుంచి దానికి దూరం కడతాం. సి నుంచి దూరం కడితే ఫర్ సపోజ్ ఉండేసరికి కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక వృత్తం అంటే రెండు రకాలుగా వాడతాం. వృత్త బిందువు అంటే రెండు రకాలుగా వాడతాం. ఏంటది, ఒక కేంద్రం ఆధారంగా, కేంద్రం సి ఆధారంగా ఆ బిందువు లోన్ ఉందంటే ఆ బిందువుకి సికి మధ్య దూరం కడితే ఈ దూరము వ్యాసార్థంగానే ఎలా ఉంటది, తక్కువ ఉంటది. ఎందువల్ల వ్యాసార్థం అయితే దానిపై బిందువు, దానిపై ఉన్న బిందువు కాబట్టి ఈ కేంద్రం నుండి సికి మధ్య, ఈ యొక్క బిందువుకి మధ్య దూరం ఏదైతుందో అది ఏమవుతుంది, ఆర్ అవుతుంది. కానీ ఇక్కడ సి నుంచి పికి లోన్ ఉన్నప్పుడు కట్టినప్పుడు ఏమవుతుంది, దూరం ఈ దూరం కానీ ఈ దూరంలో తక్కువ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ సిపి లెస్ దెన్ ఆర్. ఈ యొక్క కండిషన్ ఏమవుతుంది, వ్యాసార్థం కన్నా ఈ దూరం తక్కువగా ఉంది కాబట్టి సిపి విలువ ఆర్ కన్నా తక్కువ. అది మొదటి కండిషన్. ఏంటి, అంతర్భాగానికి, వృత్త అంతర్భాగానికి మనం ఇంకొక సూత్రం కూడా వాడచ్చు. వృత్త అంతర్భాగము, వృత్త అంతర్భాగానికి రెండు రకాల సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం అయితేనేమో ఎస్డబ్ల్యూ లెస్ దెన్ 0. నువ్వు ఎస్డబ్ల్యూ కట్టలేదు, ఇంకో రకంగా కడతారని చూసావు. అప్పుడు ఏంటి, సికి పీకి దూరం కట్టావు. ఈ సికి పీకి దూరము వ్యాసార్థంగానే తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అంతర్భాగం అవుతుంది. అంటే వృత్త పి అనే బిందువు ఎక్కడ ఉంటుంది, పి అనే బిందువు వృత్త అంతర్భాగంలో ఉంటుంది. అలాగే వృత్త పరిధి, వృత్త పరిధి చెప్పాలనుకోండి, వృత్త పరిధి చెప్పాలంటే సార్ నేను చెప్పాను ఏంటంటే, ఒక వృత్తం తీసుకుని ఇక్కడ కేంద్రం తీసుకుని ఏదైతే బిందువు ఉందో పీకి, ఈ సికి పీకి దూరం కట్టావు. సికి పీకి దూరం కట్టినా అది ఆల్రెడీ ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. ఇందువల్ల ఏ బిందువు అయితే వృత్త పరిధిపై ఉందన్నావో ఆ యొక్క కేంద్రం నుండి ఆ బిందువుకి దూరం చేస్తే అది కంపల్సరీ దీనికి సమానం అవుతుంది, వ్యాసార్థం సమానం అవుతుంది. నేను సిపి కట్టావు, ఈ సిపి కట్టే సిపిలో ఆర్ కూడా ఉంటుంది సమానం. ఇందువల్ల అది ఆల్రెడీ వృత్త పరిధిపై ఉన్న బిందువు కాబట్టి ఆ కేంద్రం నుండి వృత్త పరిధిపై గీసిన ఏదైనా కూడా దూరం ఎంత అవుతుంది, వ్యాసార్థం అవుతుంది. అదే వృత్త బాహ్య భాగం అయితే, వృత్త బాహ్య భాగం, ఈ వృత్త బాహ్య భాగం ఉన్నప్పుడు ఏమవుతుంది, వృత్త కేంద్రం నుండి బయట ఉన్న బిందువు గిట్టావు అంటే ఏమైంది, వ్యాసార్థం కన్నా పెద్దది, వ్యాసార్థం ఆర్ ఎంత ఉంది, ఇది సిపి ఎంత ఉంది. అందువల్ల ఇక్కడ ఏమవుతుంది, సిపి గ్రేటర్ దెన్ ఆర్. అందువల్ల ఏ సూత్రంగా సూత్రం వాడుకోవాలి, ఎస్డబ్ల్యూ ఏమో 0 అయితేనేమో అది వృత్త పరిధి అన్నాం. అలాగే ఇంకొక కండిషన్ ఏంటి, సికి పీకి దూరం కట్టినప్పుడు ఆ దూరం విలువ వ్యాసార్థం సమానం అయితే అది వృత్త పరిధి ఉంటుంది. వ్యాసార్థం కన్నా తక్కువ ఉంటే అంతర్భాగంలో ఉంటుంది, వ్యాసార్థం కన్నా ఎక్కువ ఉంటే బాహ్య భాగంలో ఉంటుంది. ఈ విధంగా ఏ దానికి ఏ సూత్రం వాడుకోవాలి, అన్నిటిలో ఒకటే సూత్రం కాదు. అంటే ఆడు ఇచ్చిన దాన్ని బట్టి ఒక బిందువులు ఇచ్చినప్పుడు బిందువుల బద్దలు చేయాలి, వృత్తం 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 మోడల్లో చేసుకోవాలి. ఈ విధంగా ఏంటి, బిందువు యొక్క స్థానం తెలిసింది. ఇంకేముంది, ఇంకా స్పర్శరేఖ ఉంది. దాన్ని కూడా చూడండి ఒకసారి. ఒక వృత్తానికి బాహ్య బిందువు నుంచి ఏం చేశానంటే రెండు విధంగా చెప్తాను, నిర్వచించండి ఒకసారి. ఒక వృత్తంపై పి ఏదైనా బిందువు ఛేదన రేఖ, ఛేదన రేఖ, ఛేదన రేఖ అంటే ఏంటంటే చూడండి సారి, ఏదైనా ఒక వృత్తాన్ని ఒక రేఖ ఇలా ఛేదించుకుంటా పోయింది అంటే రెండు భాగాలు చేసుకుంటా పోయింది. ఇలా ఒక వృత్తాన్ని ఏదైనా రేఖ ఛేదించుకుంటా పోతే దాన్ని ఏమంటాం, ఛేదన రేఖ అంటాం. ఛేదన రేఖ వృత్తాన్ని ఎన్ని బిందువులో కనిపిస్తుంది, 2 బిందువులో కనిపిస్తుంది. ఛేదన రేఖ వేరు, స్పర్శ రేఖ వేయడం. అంటే వృత్తాన్ని 2 భాగాలు చేసుకుంటూ వెళ్ళేదేమో ఛేదన రేఖ. అలా కాకుండా వృత్తాన్ని స్పృశించుకుంటా పోయేది, వృత్తాన్ని స్పృశించుకుంటా ఒక బిందువు దగ్గర స్పృశిస్తుంది, ఒక బిందువు దగ్గర స్పృశించుకుంటా పోయేది ఏమవుతుంది, స్పర్శ రేఖ. ఇది ఒక బిందువే ఏర్పడుతుంది. ఇక్కడ స్పర్శ రేఖ అనేది ఏదైనా ఒక బాహ్య బిందువు వృత్తాన్ని స్పృశించుకుంటా పోయే రేఖ మీద ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పర్శ రేఖ అవుతుంది. అంటే ఒక వృత్తాన్ని బాహ్యంగా స్పృశించుకుంటా పోయేది ఏమవుతుంది, స్పర్శ రేఖ అవుతుంది. స్పర్శ రేఖ ఎన్ని బిందువులు ఉంటాయి, ఒకటే బిందువు ఉంటాయి. ఛేదన రేఖ ఎన్ని బిందువులు ఉంటాయి, 2 బిందువులు ఉంటాయి. ఇక్కడ ఛేదన రేఖ కాబట్టి ఏ బిందు 2 బిందువులు ఏర్పడినాయి, ఇక్కడ స్పర్శ రేఖ కాబట్టి ఒకటే బిందువు ఏర్పడింది. అయితే ఇక్కడ చూడండి, ఒక బాహ్య బిందు నుండి ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు అని అడుగుతాడు. ఒక బాహ్య బిందు నుండి ఒక వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు అంటే 2 స్పర్శరేఖలు గీయచ్చు. ఒక బాహ్య బిందు నుండి వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు, 2 స్పర్శరేఖలు గీయచ్చు. అయితే ఈ బాహ్య బిందు పి నుండి ఈ వృత్తాన్ని స్పృశించే బిందు ఏదైతే ఉందో ఆ యొక్క మధ్య దూరం ఉంటాం, స్పర్శరేఖ పొడవు అంటాం. అంటే ఇక్కడ PT1 అనేది ఏమవుతుంది, స్పర్శరేఖ పొడవు. ఇక్కడ PT1 బార్ అనేది అవుతుంది, స్పర్శరేఖ పొడవు అవుతుంది. అంటే ఏంటి, బాహ్య బిందు నుండి వృత్తాన్ని స్పృశించిన బిందువు గల దూరాన్ని ఏమంటాం, స్పర్శరేఖ పొడవు అంటాం, స్పర్శరేఖ పొడవు. అయితే ఈ స్పర్శరేఖ పొడవుకు ఫార్ములా ఏంటి, మరి బిందువు మరి వృత్తం మీద ఉంటుందన్నా కాబట్టి ఈ P అనే బిందువు నుంచి దీనికి దూరం ఉన్నా కాబట్టి దానికి ఫార్ములా PT1 అనేది కూడా ఏమవుతుందంటే √SW1. ఏమవుతుంది, √SW1. అంటే ఏంటి, స్పర్శరేఖ పొడవు ఎప్పుడైనా కనుక్కోవాలంటే ఏ బిందువు అయితే ఇచ్చాడో ఆ బిందువుని దాని మీద ప్రతిక్షేపించి దానికి ఏ గుర్తు వేయాలి, వర్గమూలం గుర్తు వేస్తే అది ఏమవుతుంది, స్పర్శరేఖ పొడవు అవుతుంది.
అంటే ఒక వృత్తం యొక్క బాహ్య బిందు నుండి బాహ్య బిందు నుండి వృత్తాన్ని స్పృశిస్తూ గీసిన రేఖ అవుతుంది, స్పర్శ రేఖ అవుతుంది. ఆ బిందు నుండి ఆ స్పర్శ బిందుకు మధ్య గల దూరాన్ని ఉంటాం స్పర్శ రేఖ పడ ఉంటాం. అయితే ఆ స్పర్శ రేఖ పడ ఫార్ములా ఏంటి? √SW1. మరి బిందు శక్తి అని ఉంది. బిందు శక్తి అంటే ఏంటి? నువ్వు చెప్పిన ఏదైతే ఉందో ఆ విలువ, ఆ విలువని ఏమంటాం? బిందు శక్తి అంటాం. SW1 విలువ ఏదైతే ఉందో ఆ SW1 విలువని ఏమంటే అక్కడ బిందు శక్తి అంటాం. బిందు శక్తి వేరు, స్పర్శరేఖ వేరు, స్పర్శరేఖ పడవ వేరు. స్పర్శరేఖ పడవ అయితేనేమో ఆ వచ్చిన విలువకు రూట్ వేస్తేనే అది స్పర్శరేఖ పడవు. అది రూట్ లేకుండా ఉంటే ఏమవుతుంది? బిందు శక్తి. మనకి 2 మార్కులు లెక్కలు ఇస్తారు ఇవి. అందువల్ల ఏ సమస్యకి ఆ సమస్యలో చేసుకోవాలి తప్ప అన్నిటిని ఒకటే సూత్రం వాడకూడదు. నెక్స్ట్ మనకి సమస్యలో కొంచెం చేస్తాం, మీకు అర్థమవుద్ది. ఒకసారి సమస్యలు కూడా చూడండి. ఇక్కడ కండిషన్ ఏమిటంటే బిందు శక్తి ఉండదు సార్. నిర్వచనం బిందు శక్తి నిర్వచనం కూడా ఉంది మనకి. బిందు శక్తి ఇందాక మేము చెప్పిందే ఏంటది? సి కేంద్రం ఆర్ వ్యాసార్థంగా గల వృత్తం S = 0 అయ్యి వృత్తంలో ఉండే తలంలో Px1 y1 ఏదైనా బిందువు అయితే CP² - R² ను S = 0 దృష్ట్యా P బిందు శక్తి అంటాం. ఒకటి మాత్రం గమనించండి. ఇక్కడ ఏమన్నట్టు చూడండి. ఇక్కడ ఒక వృత్తం ఉందంట. ఈ వృత్త కేంద్రం C నుంచి ఈ యొక్క ఏదో ఒక బిందువు ఉంటే దానికి దూరం కట్టావు. ఈ వ్యాసార్థం R కట్టుకున్నాం. ఇప్పుడు వాడు అన్నది ఏంటంటే ఈ CP యొక్క వర్గానికి ఈ యొక్క R యొక్క వర్గానికి మధ్య భేదం కడితే, ఎందుకు కట్టాడు ఇక్కడ? CP అంటే దూరం ఎందులో ఉంటది? రూట్ లో ఉంటది. దూరం అనేది రూట్ లో ఉంటది కాబట్టి రూట్ పోవడానికి ఏం చేశాడు? ఇక్కడ CP² చేశాడు. అలాగే వ్యాసార్థం అంటే R, అది కూడా రూట్ లో ఉంటుంది. అందువల్ల దాన్ని కూడా ఏం చేసి స్క్వేర్ చేశాడు. ఈ రెండు ఒకవేళ కట్టినప్పుడు సమానం అయిపోయింది అనుకోండి. సమానం అయిపోతే ఆ రెండు కూడా ఏంటంటే ఒకే వృత్తంపై ఉంటాయి. అంటే CP అనేది వ్యాసార్థం R అనేది కూడా ఉంటుంది ఒకే వృత్తంపై ఉన్న బిందువులు. అప్పుడు అక్కడ బిందు శక్తి ఏమవుతుంది? 0. ఎందువల్ల? వ్యాసార్థం విలువ CP విలువ సమానం కాబట్టి రెండు సమానం అయితే, ఈ రెండు విలువ సమానం అయితే దాని ఏమవుతుంది? CP² - R² ఏమవుతుంది? 0. అది బాహ్యంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు ఏమవుతుంది? CP² - R² విలువ కడితే నీకు ఒక విలువ వస్తుంది. ఏంటది? ప్లస్ విలువ వస్తుంది. ఈ ప్లస్ విలువ వస్తే ఏమవుతుంది? అదేనా మనకు విలువే కాబట్టి ఒకవేళ అది లోన్ ఉంటే, ఆ బిందువు లోన్ ఉంటే అప్పుడు దానికి కూడా ఏమవుతుంది? మైనస్ వస్తుంది. అందువల్ల అక్కడ బిందు శక్తి అనేది ప్లస్ అయినా రావచ్చు, మైనస్ అయినా రావచ్చు. కాబట్టి మనం చేసేది అంటే ఒక సూత్రం కట్టావు. ఏంటది? CP² - R² విలువ కడితే ఈ CP² - R² అని ఏమంటని చెప్పి నేను SW1 ఏమవుతుంది? SW1 అవుతుంది. అంటే SW1 విలువ కట్టినా ఒకటే, లేదా CP² - R² విలువ కట్టినా కూడా ఒకటే. బిందు శక్తి నిర్వచనం చూసారు కదా. ఒక బిందువు ఏదైతే ఉందో ఆ ఎందులో ఉండాలి? వృత్త తలంలో ఉండాలంట. ఆ బిందువు వృత్త తలంలో ఉన్నప్పుడు ఆ కేంద్రం నుండి ఆ బిందువుకు దూరము, అలాగే వ్యాసార్థ దూరానికి మధ్య ఏం కట్టావు? భేదం కట్టావు. ఆ భేదం ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? అక్కడ బిందు శక్తి అంటాం. దీని మీద సమస్యలు చూడమ్మా సార్. దీని మీద సమస్య ఏంటంటే 29వ పేజీలో ఉంది చూడండి. పేజ్ 29లో ఒకటో సమస్య ఉంటుంది సార్. x² + y² - 4x - 6y + 11 = 0. వృత్తం దృష్ట్యా 2,4 యొక్క బిందువు యొక్క స్థితిని తెలపండి. స్థితిని తెలపండి ఏం చేయాలి? ఆ బిందువు అక్కడ ఏం చేయగట్టాలి? మనం బిందువుని ప్రతిక్షేపిస్తే అది ఏమవుతుంది? అంతర్బిందువు అవుతుందా, బాహ్య బిందువు అవుతుందా, ఇది చెప్పాలి. అందువల్ల చూడండి సారి,
ఇచ్చిన వృత్తం రాసుకోండి. ఇచ్చిన వృత్తం రాసుకుంటే ఏమవుతుంది? దత్తవృత్తం. దత్తవృత్తం సింబల్ గా వాడితే సింబల్ వాడుకోవచ్చు కాబట్టి ఎస్ కాంకరెన్స్. ఇది మూడు గీతలు అంటే ఏమంటే కాంకరెన్స్ అంటావు. ఎస్ కాంకరెన్స్ ఏంటిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఇది కూడా 0. అయితే ఇప్పుడు అది అడిగింది ఏంటంటే ఆ వృత్తానికి ఏం కావాలన్నాడు? అక్కడ ఒక స్పర్శ బిందు శక్తి అడిగి బిందువు స్థానం అడిగాడు కాబట్టి దత్త బిందువు. దత్త బిందువు పేరెంట్ మనం వాడేది ఎప్పుడు కూడా బిందువు ఎప్పుడు కూడా Px1 y1 వాడతాం. దత్త బిందువు Px1, y1 ఈజ్ ఎంత బిందువు అది? 2, 4 బిందువు ఉంది. ఇది ఉంది కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? ముందుగా ఒక విలువ కనుక్కోవాలి. ఏంటి ఆ విలువ? S11 సూత్రం రాయాలి కదా. మరి ఇచ్చిన వృత్తపరంగానే రాయాలి కాబట్టి ఏంటి ఫార్ములా? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 ప్లస్ 11. ఈ యొక్క బిందువులో నీ దగ్గర ఉన్న బిందువును ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎంత? 2 మైనస్ 6 ఇంటూ y ఎంత? 4 ప్లస్ 11. అంటే ఏం చేశాను? అక్కడ నీ దగ్గర ఉన్న బిందువుని దీంట్లో ప్రతిక్షేపించావు. ఈ బిందువుని దీంట్లో ప్రతిక్షేపిస్తే పై మనకు వచ్చింది రెండోసారి 2 స్క్వేర్ ఎంత? 4, 4 స్క్వేర్ ఎంత? 16 మైనస్ 4 ఎంత? 8, 6 ఎంత? 24 ప్లస్ 11. ప్లస్ సంఖ్యలన్నీ కలిపితే వచ్చింది 4, 16 ఎంత? 20, 20 11 కలిపితే ఎంత? 31 మైనస్ ఈ 2 కలిపితే ఎంత? 32. తీసేస్తే ఎంత వచ్చింది నాకు? -1. అంటే S11 కట్టావు. ఈ S11 కడితే నాకు ఏమొచ్చింది? మైనస్ అంటే రుణ సంఖ్య అంటే తోటి <0. రుణ సంఖ్య అన్నప్పుడు కంపల్సరీ ఏమవుతుంది? <0 వచ్చింది కాబట్టి S11 విలువ వచ్చింది <0. కావున దత్తవృత్తం దృష్ట్యా P బిందువు P ఎక్కడ ఉంటుంది? దత్తవృత్తం దృష్ట్యా ఆ దత్తవృత్తం ఏదైతుందో దత్తవృత్తం దృష్ట్యా నీ బిందువు ఎక్కడ ఉంటుంది? వృత్త అంతర్భాగం ఉంటుంది కాబట్టి ఇదే మనకి ఇచ్చిన ప్రకారంగా వృత్త అంతర్భాగం ఉంటుంది కాబట్టి చూడండి P అంటే P ఇంటి 2,4 వృత్తానికి ఎక్కడ ఉంటుంది? అంతర్బిందువు. వృత్తానికి అంతర్బిందువు అని అన్నావు కాబట్టి అంతర్బిందువు అవుతుంది. బాహ్య బిందువు అయితే బాహ్య బిందువు అవుతుందంటే అర్థం, అంతర్బిందువు అవుతుందంటే అర్థం. అందువల్ల ఏ లైన్లో కూడా ఏం చేయాలి? ముందుగా ఇచ్చిన వృత్తం తీసుకోవాలి, బిందువు తీసుకోవాలి. ఆ ద్వారా నువ్వు ఏం కట్టాలి? సూత్రం కట్టాలి. ఏంటంటే సూత్రం ఇది S11 అంటే ఏమీ కాదు, నీ దగ్గర ఉన్న బిందువు దీంట్లో ప్రతిక్షేపించాలి కాబట్టి నువ్వు వాడుకున్న గుర్తులేంటి? ఇక్కడ x1 y1 కాబట్టి సమీకరణలో x1 చోట x1 y1 చోట y1 రాశాక నీ దగ్గర ఉన్న బిందువు దీంట్లో రాశాను. నాకు మైనస్ సంఖ్య వచ్చింది. మైనస్ సంఖ్య అంటే <0. మరి మైనస్ సంఖ్య వచ్చిందంటే <0 వచ్చింది కాబట్టి <0 అంటే ఏంటి? రుణ సంఖ్య కాబట్టి ఏమవుతుంది? దత్తవృత్తం దృష్ట్యా ఆ బిందువు ఏముంటుంది? వృత్తానికి అంతర్బిందువు అవుతుంది. అందువల్ల ఏదైనా కూడా నువ్వు సూత్రం ఉపయోగించాలి. నెక్స్ట్ లెక్క చూడమ్మా. తర్వాత సమస్య 2. చూస్తే ఏంటి సమస్య 2? బిందువు 1,3 నుంచి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 ఈజ్ 0 వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవును కనుక్కోండి. ఏది కనుక్కోవాలన్నా ముందు ఏం చేయలేదు? దత్తవృత్తం రాసుకోవాలి కాబట్టి ఒకసారి దత్తవృత్తం రాసుకోండి. దత్తవృత్త సమీకరణం మరి వాడు గుర్తు ఇవ్వలేదు కదా, గుర్తు ఇవ్వకుండా రాకపోతుంది మనకి. వాడికి పేరెట్టుకోవాలి. ఇందులో పొడవు ఫార్ములా ఉంది కాబట్టి S కాంకరెన్స్ ఏంటిది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11. మరి బిందువు కూడా ఇచ్చాడు కదా, దత్త బిందువు ఏంటిది? Px1 y1 ఈజ్ ఈక్వల్ ఎంత? 1,3. వాడు అడిగింది స్పర్శరేఖ పడ అడిగాడు కాబట్టి ఫార్ములా రాద్దాం. ఏంటి? ఇక్కడ ఫార్ములా మనకి ఏదవుతుందో ఫార్ములా కింద వాడుకున్నా పర్లేదు, మనకి తగ్గట్టుగా రాసుకున్నా పర్లేదు. దేర్ఫోర్ Px1 y1 నుంచి S కి 0 వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు. వృత్తానికి
గీసిన వృత్తానికి గీసిన స్పర్శరేఖ పొడవు స్పర్శరేఖ పొడవు స్పర్శరేఖ పొడవు పొడవు ఫార్మ్ ఏంటి రూట్ S11 ఏదైనా ఒక వృత్తానికి స్పర్శరేఖ పొడవు ఫార్మ్ ఏంటంటే రూట్ S11 కాబట్టి రూట్ S11 అంటే ఈ యొక్క బిందువు మన దగ్గర రాసుకుంటే ఏమవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 4y1 మైనస్ 11 అంటే ఏదైతే బిందువు ఉందో ఆ బిందువు దాని మీద ప్రతిక్షేపించాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్న విలువలు దాంట్లో వస్తే రూట్ ఎంత వచ్చింది 1 స్క్వేర్ x1 ఎంత 1 స్క్వేర్ y1 ఎంత 3 స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ మైనస్ 2 ఇంటూ x1 ఎంత 3 ప్లస్ x1 ఎంత x1 విలువ 1 ప్లస్ 4 ఇంటూ y1 ఎంత 3 మైనస్ 11 1 స్క్వేర్ ఎంత 1 3 స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ అంటే 3 9 2 ఒకటి ఎంత 2 ప్లస్ 4 ఎంత 12 మైనస్ 11 ప్లస్ సంఖ్యలు కొడితే ఎంత వచ్చింది 1 9 10 10 12 22 వచ్చింది 22 మైనస్ ఇదంతా 12 13 వచ్చింది మైనస్ 2 మైనస్ 11 ఎంత మైనస్ 13 22 13 ఎంత 9 ఇది ఎంత వచ్చింది అంటే ఏదైతే నువ్వు కనుక్కోవాలనుకున్నావు ఆ స్పర్శరేఖ పొడవు ఎంత వచ్చింది 3 వచ్చింది తెలుసా స్పర్శరేఖ పొడవు స్పర్శరేఖ పొడవు ఎంత వచ్చింది ఇక్కడ 3 వచ్చింది. ఈ విధంగా మనకి ఇచ్చిన బిందువు నుండి వృత్తానికి స్పర్శరేఖ పొడవు కనుక్కోమంటే నువ్వు ముందుగా తీసుకున్నావు ఏంటి వృత్తం తీసుకున్నావు బిందువు తీసుకున్నావు సూత్రం ఏంటి పి బిందు నుండి ఆ వృత్తానికి ఇచ్చిన స్పర్శరేఖ పొడవు ఫార్మ్ ఏంటి రూట్ S11 ఫార్ములా రాసుకున్నావు. నీ దగ్గర ఉన్న బిందువుని దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకు వచ్చిన ఎంత చివరిగా 3 వచ్చింది. ఇక్కడతో మనకి ఏమైంది ఈ యొక్క స్పర్శరేఖ పొడవు కనుక్కోవడం అయింది. తర్వాత సూత్రాలను ఇంపార్టెంట్ ఈ సమస్యలను సాధించాలంటే మనకు కావాల్సిన ఏంటి సూత్రాలు కావాలి. అందువల్ల సూత్రాలను వస్తే సమస్యను సాధించడం ఈజీగా ఉంటుంది. దీని మీద మీరు అభ్యాస లెక్కలు కూడా కొన్ని లెక్కలు చేయొచ్చు. అందువల్ల తర్వాత దీని మీద సమస్య అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెక్కలు చూద్దాం చూడండి.